తూర్పుగోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈసారి టీడీపీ నుండి బరిలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు. మరి ఇప్పటికే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఎటువంటి అభివృద్ధి హామీలు ఇస్తున్నారు ప్రజలకి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జోగేశ్వరరావు గారు. నమస్తే అండి. ఎలా సాగుతోంది మీ ప్రచారం? మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు, అభివృద్ధి పనులు వారికి చెప్తున్నారు, ఇప్పటికే వారు చూస్తుంటారు మీరు ఏమేమి అభివృద్ధి చేశారు, మరి ఎలా ఉంది వారి దగ్గర నుండి రెస్పాన్స్? ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. కారణం మండపేట నియోజకవర్గానికి మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి 100కి 100 పాలని కూడా నెంబర్ 1 స్థానంలోకి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని గ్రామాల్లో కూడా 40-50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రోడ్లు, గ్రామాల్లో రోడ్లు డ్రైన్ లేక మరి ఆడవారు అంటే ఇంటి యజమానురాలైనటువంటి గృహిణులు అందరూ కూడా అనేక ఇబ్బందులు, అంటే ఆ డ్రైనేజ్ నీరు బయటకు వెళ్ళడానికి అవకాశం లేక, దాని మీద నేను ఒక మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను కాబట్టి ఈ అనుభవంతో మొత్తం 43 మాకు పంచాయతీలు, 43 పంచాయతీల్లో కూడా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైన్లు కూడా శాంక్షన్ చేయించి 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. దాంతో ప్రజల్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్. ముఖ్యమైనటువంటి R&B రోడ్లు అంటే మండపేట కఫేశ్వరం కానీ, లేదా మన జొన్నాడ నుంచి కాకినాడ వెళ్ళి రోడ్డు కానీ, అదేవిధంగా ద్వారపూడి యానం రోడ్లు కానీ, ఇవన్నీ కూడా అనేక రకాలుగా గతుకులతో ఉండేవి. ఇవన్నీ కూడా ఈవేళ మన మండపేట నియోజకవర్గాన్ని R&B రోడ్ల విషయంలో కూడా చాలా మంచి రోడ్లుగా మేము శాంక్షన్ చేయించుకుని చాలా మటుకు పనులు కూడా చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా సోమేశ్వరం రాజనగరం రోడ్డు ఒక బిట్టు 9 కోట్లతో పని సగం వరకు పూర్తయింది. మిగిలిన 13 కోట్లు మాకు శాంక్షన్ ఇచ్చారు. అది కూడా అతి తొందరలోనే పూర్తి చేసుకోబోతున్నాం. మాకు రైతు బజార్లు అనేవి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అమల్లో పెట్టిన మా నియోజకవర్గంలో ఒక్క రైతు బజార్ కూడా లేకపోతే దీని మీద నేను 5 రైతు బజార్లు శాంక్షన్ చేయించుకున్నాం. 3 రైతు బజార్లు మండపేట, అంగర ఈ 2 కూడా ఓపెన్ అయినాయి. రాయవరం కూడా ఈ ఎలక్షన్ కూడా లాగింది తప్ప అది కూడా ఈ మధ్య మనకు అది కంప్లీట్ అయిపోను. ఇంకొక 2 రైతు బజార్లు ఏడిద, ద్వారపూడి శాంక్షన్ అయి ఉన్నాయండి. అంటే మన వినియోగదారుడికి తక్కువ ధరకే మనం కూరగాయల ధరలన్నీ కూడా కూరగాయలన్నీ అందించాలనే సత్సంకల్పంతో రైతులకి గిట్టుబాటు ధర రావాలనే ఒక ఆలోచనతో రైతు బజార్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఓకే, ఇప్పటికే మీరు 2009లో గెలిచారు, 2014లో కూడా గెలిచారు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవి అనిపించినాయి మీకు? దాన్ని చెప్పినట్లుగానే ఇంటర్నల్ రోడ్లు, డ్రైన్లు గ్రామాల్లో అయితే పూర్తిగా లేవు. దాన్ని ఇవాళ 70% శాంక్షన్ చేయించుకుని 90% కంప్లీట్ చేసుకున్నాం. 10% అండర్ ప్రోగ్రెస్. అదేవిధంగా మరి R&B రోడ్లు శుభ్రంగా పోయి ఉండేవండి. మరి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అయితే ఆ 10 సంవత్సరాలు R&B రోడ్లు పక్కన పెట్టేశారు. దాన్ని ఈవేళ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్కి రోడ్లు కూడా విస్తీర్ణం పెంచి, వెడల్పు పెంచి అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ద్వారపూడి రైల్వే ఓవర్ బ్రిడ్జి 30 కోట్ల స్కీమ్ అండి. అది స్టార్ట్ చేశారు, గాలి వదిలేశారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం, దాన్ని కూడా మరి మనం చంద్రబాబు గారి చేతుల మీదుగానే ఓపెన్ చేసుకోవడం జరిగిందండి. ఇక మీకు బెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అవార్డు వచ్చింది, బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు వచ్చింది, దీంతో పాటు మున్సిపాలిటీకి సంబంధించి స్వచ్ఛతా సేవ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఎలా ఉంది, ఎలా కృషి చేస్తున్నారు? అసలు మీరు ఇవన్నీ అవార్డు సాధించడం అంత ఈజీ విషయం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని 100కి 100 పాళ్ళు ప్రజలకి, చిట్ట చివరి వ్యక్తికి కూడా కులానికి, మతానికి, పార్టీకి సంబంధం లేకుండా అందిస్తున్నాం మన నియోజకవర్గంలో. అంతేకాకుండా అభివృద్ధి, ప్రజలు అడిగినటువంటి ఏ కార్యక్రమం సరే, వాళ్ళ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఏది అడితే అది దాన్ని ఏదో రకంగా మరి మన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రులు కానీ, అధికారుల దగ్గర కానీ వెళ్ళి ఆ పనులన్నీ తెచ్చుకొని శాంక్షన్ తెచ్చుకుని వాళ్ళకి ఇచ్చినందువల్ల ఆ ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగింది. నాకు కూడా మన పార్టీకి నాకు కూడా మంచి పేరు వచ్చిందండి. ఓకే, ఇక మీరు ఏదైనా పని సాధించాలంటే పట్టు వదలని విక్రమార్కుడి లాగా పనిపైనే కూర్చుంటారని, నిధుల సేకరణ విషయమే కావచ్చు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో కూడా అనుకున్న పని సాధించే వరకు వదలరని కూడా లోకేష్ గారు చెప్తున్నారు, ఇతర నాయకులు కూడా చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది దానికి? అంటే మరి మనకి నా ఆలోచన ఏంటంటే, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక లెక్క వేసుకునేవాడిని. ఒక రోజు గడుస్తూ ఉంటే మన చేయవలసిన పనుల్లో
మనం ఒకరోజు తగ్గిపోయింది, మళ్ళీ ఒక నెల తగ్గిపోయింది, ఒక సంవత్సరం తగ్గిపోయిందనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. అదే ఆలోచననే ఇవాళ మనం 2009 నుంచి 2014 దాకా అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి ఏం చేయలేకపోయాం. మళ్ళీ 14లో మన గవర్నమెంట్ రాగానే అదే ఆలోచనతో మన టైం జరిగిపోతుంది కొలది ఏం చేసుకోగలిగాం, ఏం చేయలేకపోతున్నాం, ఇంకా ఏం చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా నాలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా టీడీఎల్పీ మీటింగ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలి మీ నియోజకవర్గానికి అని చెప్పి మొత్తం ఒక బుక్లెట్ తయారు చేసి ఇమ్మంటే మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను బుక్లెట్ తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. దగ్గర దగ్గర 200 కోట్లతో, అంటే కొన్ని ముఖ్యమైన పనులకి అన్నీ కాకుండా వారికి ఇస్తే ఆయన ఏమన్నారంటే ఆ రోజు చెప్పారు, నువ్వు అన్ని విలేజ్లో రోడ్లు ట్రైన్లు నడుతున్నావు, ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను, అయినా నాకు ఒక ఆలోచన ఉంది, దాన్నే తీసుకుని ఇంచుమించుగా దాన్నే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తీసుకుని ఆ పనులన్నీ చేయించుకోవడంలోనే మరి మన ముఖ్యంగా ఇంచుమించుగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేశానని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్. మరి మన మండపేట నియోజకవర్గంలో చూసుకుంటే 185 కమ్యూనిటీ హాల్స్, అది ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి, కాపులకి, అలాగే క్రిస్టియన్స్కి, మన ముస్లిమ్స్కి మరి మనం 185 కమ్యూనిటీ హాల్స్ని ఈ 5 సంవత్సరాల్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కొన్ని పూర్తి చేసుకున్నాం. మరి 3 మండలాల్లో కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ మరి 50 లక్షలు రాయవరం, 50 లక్షలు కపిలేశ్వరం, ₹1 కోటి మండపేట మండలం టౌన్కి కలిపి ₹1 కోటి మండపేటలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. షాదీఖానా ₹1 కోటి గవర్నమెంట్, 27 లక్షలు మున్సిపాలిటీ, ₹1,27,00,000తో ఇంచుమించుగా పూర్తిగా వస్తూ ఉంది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్డిఎఫ్ నిధుల ద్వారా, అనేక నిధుల ద్వారా 185 కమ్యూనిటీ హాల్స్ని నేను శాంక్షన్ చేసి అవన్నీ కూడా నిర్మాణంలో కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని టెండర్ పిలవాల్సి ఉన్నాయి. ఒక హ్యాపీనెస్ అంటే వారు కూడా ఏమనుకుంటున్నారంటే మా కులాన్ని గౌరవించి మన ఎమ్మెల్యే గారు, మన చంద్రబాబు నాయుడు గారు మాకు కమ్యూనిటీ హాల్ ఇచ్చారన్న ఆనందం, తృప్తి కూడా వాళ్ళ కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఇక వైద్యం విషయానికి వస్తే హాస్పిటల్ భవనాలే కావచ్చు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లే కావచ్చు, ఎన్ని పడకల బెడ్ వరకు మీరు అరేంజ్ చేయగలుగుతున్నారు, ఎన్ని భవనాలు కన్స్ట్రక్షన్ జరిగాయి, వైద్యం విషయం ఎంతవరకు ప్రజలకి అందుబాటులోకి వచ్చింది? ఇక్కడ మండపేటలో 30 బెడెడ్ హాస్పిటల్ ఉందండి. దాన్ని 50 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఇంకా అంటూ మనకు వచ్చేస్తుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. కానీ దానికి సరిపడగానే ఎక్విప్మెంట్స్, ఎక్స్రేస్ కానీ, స్కానింగ్ మిషన్లు కానీ మొత్తం అన్నీ కూడా పెట్టి ఇవాళ మండపేట హాస్పిటల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 పూర్తి అయ్యేటప్పటికి మాకు అక్కడ రోజు వచ్చి మరి పేషెంట్లు దగ్గర దగ్గర 50 మంది ఉండేవారు. ఇప్పుడు అది 400 మంది తీసుకెళ్ళాం. డెలివరీస్ కూడా ఇంతకుముందు నెలకే 10 నుంచి 12 ఉండేవి, ఇప్పుడు 100 దాటుతున్నాయండి మనకి డెలివరీస్. అంటే హాస్పిటల్ని ఫుల్ పెంజ్గా డెవలప్ చేసాం. అంతేకాకుండా కపిలేశ్వరం మండలం హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్పిటల్ ఉంది, దాన్ని కూడా 4 కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం. వాకతిప్ప అది కూడా మన పిహెచ్సి, దాన్ని కూడా సుమారు 2 కోట్లతో అది కూడా కొత్త బిల్డింగ్ అయిందండి. హాస్పిటల్స్ మాత్రం మాకు బాగానే ఉన్నాయి, ప్రజలు కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఓకే, ఇక ఈ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి పశు శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మరి దాని ద్వారా రైతులకే కావచ్చు, లేదా అందులో పనిచేసే వారికి కావచ్చు, లేదా పాడిపైన డిపెండ్ అయిన వారికి ఎలాంటి లబ్ధి పొందుతున్నారు వారు? మన చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఈ వ్యవసాయంతో పాటుగా వాళ్ళకి గిట్టుబాటు ఉండాలంటే మరి మన పశువును కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చక్కగా మనకి ఈ పశువులకు కావాల్సిన మేతను కూడా సబ్సిడీ రేటుకి, అంటే గడ్డి కావచ్చు, లేకపోతే ఇతర తినే దానా కావచ్చు, తక్కువ రేటుకి ఇస్తున్నారు. మరి తర్వాత ఈ పశువుల షెడ్యూల్ని కూడా ఎన్ఆర్జీఎస్ టైప్ పెట్టి 10% కడితే 4 పశువులు కానీ 6 పశువులు కానీ చాలా చక్కగా ఎన్ఆర్జీఎస్ దాంట్లో మనం కట్టుకోవడం జరిగిందండి. మా నియోజకవర్గం చాలా కట్టారు. ఇక జన్మభూమి కార్యక్రమం ఇక్కడ నుంచే ప్రారంభించారు. దాని తర్వాత ఎల్ఈడి లైట్స్ కూడా ప్రప్రథమంగా ఈ నియోజకవర్గం నుండే మొదలైంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు మీ నియోజకవర్గానికి కూడా వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి రాక ఇక్కడ ఓట్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు? ఇక్కడ 2014లో అక్టోబర్ నెల అనుకుంటా అండి, ఫస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మా ఊరు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టేటప్పుడు మా మండపేట నియోజకవర్గం అంగర గ్రామం నుంచి లాంచింగ్ చేశారు. ఇక్కడే స్టార్ట్ చేశారు. మొట్టమొదటి ఇక్కడే జరిగింది. మరి అప్పుడు వచ్చినప్పుడు ఆయన మాకు కొన్ని వరాలు ఇచ్చారు.
ఆ వరాలంటే ఈ రోడ్లు డ్రైన్లు ఇటుగా అని చెప్పి అడగడం జరిగింది. అంటే నా మీద నా అభిమానంతో, మండపేట నియోజకవర్గం పట్ల ఉన్న అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే అక్కడి నుంచే మాకు డెవలప్మెంట్ కూడా మొదలైంది. చక్కగా ఇవాళ డెవలప్మెంట్ కూడా అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న ఏప్రిల్ 23ని పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, అంటే 2018 ఏప్రిల్ నెలలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడి గ్రామం మరి శ్రీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి అధ్యక్షతని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన స్టేట్లో 100కి 100% ఈ యొక్క ఎల్ఈడి లైట్స్ని ద్వారపూడి గ్రామంలో కంప్లీట్ అయిందని చెప్పి ద్వారపూడిలో దాన్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా జిల్లాను కూడా అక్కడి నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఒక ఆనందం. ముఖ్యంగా ఇవాళ ఇందాక మీకు నేను చెప్పాను 70% శాంక్షన్ అయినాయి, 90% వర్క్స్ అయినాయి. ఆ 90% వర్క్స్ 10% మిగిలిన వాటిలో ఎక్కువ షేర్ ద్వారపూడే ఉంది. కారణం ఏంటంటే శాంక్షన్ లేట్గా అయింది కాబట్టి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయానికి వస్తే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు మీ నియోజకవర్గానికి సంబంధించి? ఇంకా ఎటువంటి సంక్షేమ పథకాలు మిగిలిపోయి ఉన్నాయి అనుకుంటున్నారు? ఇంకా మండపేట పట్టణంలో 6,272 ఫ్లాట్స్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. మొత్తం ఈవేళ మండపేట పట్టణంలో ఆ వేళకి ఏ ఒక్కరూ కూడా మిగలకుండా అర్హత వాళ్ళందరికీ శాంక్షన్ ఇచ్చాం. కులానికి, పార్టీకి, మతానికి సంబంధం లేకుండా. ఇవాళ అది వాళ్ళ సొంతంగా బ్యాంకు లోన్ కానీ లేదా ఏమి కానీ పెండింగ్ లేకుండా మరి పూర్తి ఉచితం అనేటప్పటికి వాళ్ళ ఆనందం వర్ణాతీతం. ఇంకేంటంటే వాళ్ళకి అటువంటి అంతస్తులు, అటువంటి బిల్డింగ్స్, అంటే ఫారిన్ కంట్రీస్లో ఉండే బిల్డింగ్స్లో వాళ్ళు ఉండటం అంటే అది చూస్తేనే ఒక ఆనందం. మరి అటువంటి బిల్డింగ్స్ని ఇవాళ మాకు మండపేట పట్టణం అన్ని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మండపేట పట్టణ ప్రజలందరి తరఫున కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మండపేట పట్టణానికి స్టార్మ్ వాటర్ డ్రైనేజ్గా ఒక 18 కోట్లు, మరి ఎస్సీ సప్లై ద్వారా సుమారు 12 కోట్లు, ఇంకా ఇతరత్ర స్కీమ్స్ ద్వారా 50-60 కోట్ల వరకు ఇచ్చారు. ప్రత్యేకించి మండపేట పట్టణానికి డ్రింకింగ్ వాటర్కి, అంటే మాకు ఇన్నాళ్ళ నుంచి కూడా అండర్ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ మేము మంచిగా తాగుతున్నాం. కానీ గోదావరి నీరు సైంటిఫిక్గా చాలా మంచిదని చెప్పి సైంటిస్టులు అందరూ చెప్తున్నందువల్ల ఆ గోదావరి నీరు ఇక్కడ తీసుకురావాలని చెప్పి ముందు ఒక ప్రాజెక్ట్ని మేము తయారు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దానికి శాంక్షన్ ఇవ్వలేదు. అంటే అమౌంట్ దగ్గర 90 కోట్లు అవుతుందని చెప్పని దీన్ని మళ్ళీ మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వేరే స్కీమ్లో ఇస్తుంటే 30 కోట్లతో దాని 30 కోట్లు కూడా 2 ఫేజులుగా, మొదటి ఫేజులో అయితే తాపేశ్వర లాకుల దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా మాకున్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గర ఆ ట్యాంక్లోకి నింపి దాన్ని క్లీన్ దాన్ని ప్యూరిఫై చేసి పాత ఉన్న ట్యాంకులకి అన్నీ కూడా మళ్ళీ మేము లిఫ్ట్ చేసేలాగా దీనికి 13 కోట్లు, మిగిలిన 18 కోట్లతో 2 కొత్త ట్యాంకులు, మొత్తం పైప్ లైన్లు అన్నీ కూడా రీమోడల్ చేసేలాగా 30 కోట్లు మాకు శాంక్షన్ ఇచ్చారు. అంటే మండపేట పట్టణ ప్రజలకే రాబోయే 50 సంవత్సరాల వరకు, అంటే ఇప్పుడు కట్టిన ట్యాంక్ కూడా 40 సంవత్సరాలు అయిందండి, మళ్ళీ ఇంకో 50 సంవత్సరాల వరకు మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇవాళ మాకు మన చంద్రబాబు నాయుడు గారు మన మండపేట పట్టణానికి ఇచ్చారు. ఇది కాకుండా అన్ని గ్రామాలకి కలిపి 85 కోట్లు ప్రపోజల్ ఇచ్చాం. అందులో ద్వారపూడి కేశవరంకి సిపిడబ్ల్యూ స్కీము అదొకటి శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది. మిగిలిన 60 కోట్లు, 59,85,00,000 60 కోట్లు మనకి శాంక్షన్ ఇచ్చారు, టెండర్ పిలిచారండి. అంటే 43 గ్రామాల్లో కూడా రాబోయే 20 సంవత్సరాల వరకు నీటికి ఇబ్బంది లేకుండా అన్ని పనులు మనకి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పనులన్నీ చూస్తూ ఉంటే ప్రజల్లో మంచి సాటిస్ఫాక్షన్, ఆనందం వర్ణాతీతం. మరి మన గ్రామాల్లో ఉన్నటువంటి హౌసింగ్ చూసుకుంటే సుమారు ఈ 4 సంవత్సరాలన్నరలో 7,000 మందికి సొంత ఇంటి కళనే మేము నిజం చేయడం జరిగింది. అంటే వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీ గ్రాంట్ ఇచ్చాం. ఇవి కాకుండా మరి ఇంకా మనకి 10 పంచాయతీల్లో ఆల్రెడీ మనం ఈ హౌసింగ్ సైట్స్తో పాటుగా వాళ్ళకి శాంక్షన్లు అదనంగా ఇచ్చాం. అంటే పేద ప్రజలకే ఇల్లులు ఇస్తున్నాం. ఒక పక్కనే మరి పసుపు కుంకుమ కింద ముందు 10,000 ఇచ్చాం, మళ్ళీ 10,000 ఇస్తున్నాం. ఆ 10,000లో కూడా 2 చెక్కులు మారిపోయి ఇంక 3వ చెక్కు మారాల్సి ఉంది. మరి ఇవాళ పెన్షన్ని 200 రూపాయల పెన్షన్ని 2,000లో తీసుకువెళ్ళాం. మరి తీసుకెళ్ళి మరలా అప్పుడు రేపు ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా చెబుతూ 5 సంవత్సరాల వయసుని
మన ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళకి 5 సంవత్సరాలు తగ్గించారు. అంటే ఇంతకన్నా మరి ఎవరు మాత్రం ఏం చేయగలరు, భగవంతుని ఏం చేయగలరని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆ భగవంతుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారని చెప్పి నా యొక్క భావన. ఇక మీ నియోజకవర్గానికి సంబంధించి త్రిముఖంగా పోటీ అయితే ఏర్పడుతుంది ఇక్కడ. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా గెలుస్తారని, విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ సాధించాలనుకుంటున్నారు? మెజార్టీ నేను చెప్పలేను, కానీ మొదటిసారి అయితే 2009లో 18,000 దగ్గరగా మెజార్టీని ఎక్కడం జరిగింది. 2014లో 36,000 దాటి మెజార్టీతో నన్ను ప్రజలు పట్టం కట్టడం జరిగింది. మూడవసారి కూడా ఆ పాత మెజార్టీని దాటి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఖచ్చితంగా మన స్టేట్లో కూడా 150 నుంచి 160 సీట్లు తెలుగుదేశం పార్టీ మన కైవసం చేసుకోబోతుందని చెప్పి నా యొక్క భావన. రైట్ సార్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇక ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు అలాగే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అందరికీ చేరుకుంటున్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలు కూడా తప్పకుండా గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు గారు. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.